కడపలో ఇటీవల జరిగిన మర్డర్తో హత్యా రాజకీయాల చుట్టూ ఏపీ తిరుగుతోంది. అధికార విపక్షాలకు చెందిన నేతలు డైలాగులతో కత్తులు దూస్తున్నారు. గతంలో జరిగిన హత్యల్ని ప్రస్తావిస్తూ వైసీపీని కూటమి టార్గెట్ చేయగా కౌంటర్ అటాక్ చేస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, ఆయన రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి కావాలన్నప్పటి నుంచి కూడా ఆయనకి శవ రాజకీయాలు చేయడం అలవాటే. ఏపీ రాజకీయాలను హీట్ ఎక్కిస్తున్న టాపిక్ ఇది. హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ జగన్ అంటూ ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. సీఎం చంద్రబాబు దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఆ పార్టీ నేతలంతా విమర్శలు డోస్ పెంచారు. వైసీపీ విధానాలు, ఆ పార్టీ వైఫల్యాలతో పాటు పలు అంశాలను ఇన్నాళ్లు ప్రస్తావించిన కూటమి నేతలు ఇప్పుడు నేరుగా ఆ పార్టీ అధినేత జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీకే చంపడము, రౌడీల్ని మరి గూండాల్ని తయారు చేసే ఫ్యాక్టరీలా తయారైంది వైసీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి, తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుల్ని తయారు చేస్తుంటే వైసీపీ పార్టీ గూండాలను, రౌడీలను తయారు చేసి ఇలా రోజుకొకరిని రప్పర్ నరుక్కుంటూ పోయే విధంగా ఈరోజు తయారు చేస్తూ ఉంది. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. అప్పటి వివేక్ హత్య నుంచి ఇప్పటి పెద్ద దస్తగిరి మర్డర్ వరకు పలు ఘటనలను ప్రస్తావిస్తూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ గుర్తు కూడా మార్చుకుంటే బాగుంటుందనే సలహాలు కూడా ఇస్తున్నారు టీడీపీ నేతలు. ఎన్ని తప్పులు చేశారు, ఈ తప్పులన్నిటికీ కూడా మీకు ప్రాయశ్చిత్తం ఎలాగూ పడరు, కనీసం సిగ్గుపడట్లేదు మీరు. మళ్ళీ తిరిగి ధైర్యంగా మీరే ఏదో దీనిలాగా వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారే. అమరావతి దేవతల రాజధానినే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు, నీ సొంత తల్లినే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు అంటే అమ్మని, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని యాక్సెప్ట్ చేయలేని వాడివి ఇంక దేన్ని యాక్సెప్ట్ చేయగలవు? అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ అనేది అందరికీ ఇష్టం, అదే నీకు ఇష్టం లేదు. ఇంక అసలు నీ గురించి ఏం మాట్లాడతావు ఇంకా చెప్పండి. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. డైవర్షన్ కోసమే జగన్ పై విమర్శలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయం ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిపోయిందని ప్రశ్నిస్తే తల్లి చెల్లి గొడ్డలి. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మహాప్రభు అని మేము క్వశ్చన్ చేస్తే తల్లి చెల్లి గొడ్డలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి, ఆడబిడ్డ నిదేది అని అంటే తల్లి చెల్లి గొడ్డలి. 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని అంటే తల్లి చెల్లి గొడ్డలి. ఇది తప్ప వేరేది రాదు. పెద్ద దస్తగిరి హత్య జరిగితే, కడపలో హత్య జరిగితే దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అయితే జగన్ ఎలాంటి వాడో సొంత చెల్లె చెప్తోందన్నారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. వాటికి సమాధానం చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు మీ పార్టీ కేడర్ గాని, మీ నాయకులు గాని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే సొంత చెల్లె, అన్నని బండ బూతులు రోజు తిడుతుంది. బయట చూసుకోండి వెళ్ళి, ఆవిడ ఎలా తిడుతుందో, ఏం మాట్లాడుతుందో, ఏం చెప్తుందో, ఇంట్లో విషయాలు ఏం బయటపెడుతున్నా ముందు అవి ఇంట్లో పరిస్థితి చక్కబెట్టుకొని బయటకు రండి అయ్యా. ఈ డైలాగులు, కౌంటర్లతో ఏపీలో రాజకీయం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది.